గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల నీరు ఊరిలోకి రావడం జరిగింది. ఊరిలోని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది. ప్రజలందరూ కష్టపడి పనిచేయడం వల్ల కొండ అడ్డుగా ఉన్నదంతా తీసివేయడం జరిగింది. మా గ్రామంలోకి నీరు రావడం జరుగుతుంది. గ్రామంలోని రైతులందరూ పంట పొలాలు వేయడం జరుగుతుంది. ఊరు సస్యశ్యామలంగా ఉండడం వల్ల గ్రామస్తులందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఊరిలోకి నీరు రావడం వల్ల అందరూ కరువు కాటకాల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు. గ్రామస్తులందరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. తాత అనే రైతు ప్రతిరోజు పార తీసుకొని కొండను తవ్వడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కొంచెంగా కొండను తవ్వుతూ ఉండేవాడు. తవ్వి ఇంటికి వస్తూ ఉండగా మర్రి చెట్టు కింద కూర్చున్న గ్రామస్తులందరూ రంగయ్య తాతతో మాట్లాడుతూ ఉండగా రంగయ్య తాత అందరూ కలిసికట్టుగా పనిచేయడం మంచిది. మన ఊరికి అడ్డంగా ఉన్న కొండను తవ్వడం వల్ల నీరు అనేది గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. గ్రామంలో ఉండే రైతులందరూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. గ్రామస్తులందరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. తాత అనే రైతు ప్రతిరోజు పార తీసుకొని కొండను తవ్వడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కొంచెంగా కొండను తవ్వుతూ ఉండేవాడు. తవ్వి ఇంటికి వస్తూ ఉండగా మర్రి చెట్టు కింద కూర్చున్న గ్రామస్తులందరూ రంగయ్య తాతతో మాట్లాడుతూ ఉండగా రంగయ్య తాత అందరూ కలిసికట్టుగా పనిచేయడం మంచిది. మన ఊరికి అడ్డంగా ఉన్న కొండను తవ్వడం గ్రామంలోకి నీరు రావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. గంగయ్య తాతను అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. తాత అనే రైతు ప్రతిరోజు పార తీసుకొని కొండను తవ్వడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు కొంచెంగా కొండను తవ్వుతూ ఉండేవాడు. తవ్వి ఇంటికి వస్తూ ఉండగా మర్రి చెట్టు కింద కూర్చున్న గ్రామస్తులందరూ రంగయ్య తాతతో మాట్లాడుతూ ఉండగా రంగయ్య తాత అందరూ కలిసికట్టుగా పనిచేయడం మంచిది. మన ఊరికి అడ్డంగా ఉన్న కొండను తవ్వాలి. రంగయ్య తాత ఒక మంచి ఆలోచన చేసి ఊరికి అడ్డంగా ఉన్న కొండను తవ్వమని ఊరి ప్రజలందరికీ చెప్పారు. గ్రామ ప్రజలందరూ నా పేరు చిన్ని, మా తాతయ్య పేరు గంగయ్య. మాది ఒక అందమైన పల్లెటూరు. మా పల్లెటూరులో నేను వేసవికాలం సెలవులు వచ్చినప్పుడల్లా నేను మా తాతయ్యల ఊరికి వెళ్ళేదాన్ని. మా తాతయ్యల ఊరు చూడడానికి చాలా అందంగా ఉండేది. మా తాతయ్యల ఊరిలో అందరూ కలిసికట్టుగా పనులు చేసుకునేవారు. మా తాతయ్యల గ్రామంలో రైతులందరూ చాలా కలిసికట్టుగా పనిచేస్తూ ఉండేవారు. మా గ్రామం చాలా అందంగా ఉండేది. మా తాతయ్యల పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం. నేను సిటీ నుంచి వచ్చినప్పుడల్లా నేను మా తాతయ్యల ఊరికి బాగా వెళ్ళేదాన్ని. మా పల్లెటూరులో ఎక్కువగా పక్షుల కిలకిలలు, పైరు పచ్చదనం చాలా బాగా నాకు నచ్చేది. మా ఊరిలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు చూడడానికి నేను ప్రతిరోజు వెళ్ళేదాన్ని. ఆ సరస్సులో నుంచే మాకు నీరు పొలంలోకి వచ్చేది. నీరు పొలంలోకి రావడం వల్ల రైతులందరూ పంట పొలాలు వేసేవారు. మా ఊరిలో రైతులందరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. మా గ్రామంలోకి నేను కూడా వెళ్ళేదాన్ని. మా గ్రామంలోకి మా పొలంలోకి నేను వెళ్ళేదాన్ని. మా తోట చాలా అందంగా ఉండేది. మా
తోటలోని కొబ్బరికాయలు అంటే నాకు చాలా ఇష్టము. కొబ్బరికాయలు కోసుకొని ఒకరోజు నేను మా తాతయ్య పొలం చెట్టు కింద కూర్చొని ఉండగా మా తాతయ్య ఒక విషయాన్ని ఎప్పుడూ చెప్పేవాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. లోకం నిన్ను చూసి నవ్వినప్పుడు నువ్వు ఎప్పుడూ బాధపడకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. కష్టాన్ని పెట్టుబడిగా పెట్టు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒకరోజు సూర్యోదయం అవుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల ఊరు ఎప్పుడు పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది అనే విషయాన్ని గంగయ్య తాత ఊరు గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. గంగయ్య తాత వల్ల గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉండడం జరుగుతుంది.